వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితి అయితే మొత్తం కూడా రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా కాళేశ్వరం రిపోర్టు సిబిఐ మీద విచారణకి సిబిఐకి వేయటము, దాని తరువాత కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కవిత వ్యాఖ్యలు ఆ దిశగా ఆ బీఆర్ఎస్ నేతల్ని తప్పుపట్టే విధంగా సాగటము, తరువాత వెంటనే బీఆర్ఎస్ కేసీఆర్ తనైనా సరే యాక్షన్ తీసుకోవటం, కవితని మొత్తం కూడా సస్పెండ్ చేస్తూ యాక్షన్ తీసుకోవటం, ఇదంతా కూడా రాజకీయంగా ఇప్పుడు హాట్ గా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. దీని మీద అసలు పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ఈ కాళేశ్వరం రిపోర్టు లో ఇప్పుడు ముఖ్యంగా హైకోర్టు కూడా కొంతకాలం అంటే కొన్ని రోజులు ఊరట బీఆర్ఎస్ నాయకులకి కేసీఆర్ కిను హరీష్ రావు కూడా ఊరట ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో దీని మీద చర్చించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నుంచి సాయి ప్రేమ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి సుందరయ్య గారు, సీనియర్ జర్నలిస్ట్ భరత్, వీరంతా కూడా భరత్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ముందుగా బీఆర్ఎస్ నుంచి ముందు అంతా కూడా ఈ రాజకీయం అంతా కూడా బీఆర్ఎస్ మీద నడుస్తుంది వ్యవహారం. అంటే కాళేశ్వరం రిపోర్టు వచ్చిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ టార్గెట్ చేసిందా, లేకపోతే వీళ్ళే కాంగ్రెస్ ఉచ్చులో ఇరుక్కుంటున్నారా అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అసలు బీఆర్ఎస్ లో కవిత వ్యాఖ్యలు, కవిత ఒక కాళేశ్వరం దాంట్లో అవకతవకలు జరిగినాయి, తనకి అంటే కేసీఆర్ బాధ్యుడు కాదు, కాకపోతే దాంట్లో ఉన్న పక్కన ప్రధానంగా ఉన్న హరీష్ రావు, లేకపోతే సంజీవ్ రావు, వీళ్ళంతా కూడా కలిపి అంతా కూడా ఒక కుట్ర చేశారు అనే విధంగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయి. బీజేపీ మీద అంటే సిబిఐ ఎంక్వైరీకి కాళేశ్వరం కమిషన్ రిపోర్టుని సిబిఐకి పెట్టడం ద్వారా ఈ బాధ్యత అంతా అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఈ వాతావరణం సృష్టించే పరిస్థితుల్ని ప్రభుత్వమే కల్పించిందని చెప్పొచ్చా? దాంట్లో అసలు ఈ నిజ నిర్ధారణ అంటే సిబిఐకి వెళ్ళిన తర్వాత బీజేపీ మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ రోజైతే ఈ కాళేశ్వరం మీద ఒక కమిషన్ అనేది డిప్లాయ్ చేయబడిందో, నరసింహారెడ్డి కమిషన్ నుంచి మొదలైందో ఎంక్వైరీ, ఈ వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి తరచుగా దాని మీద అనేక ఆరోపణలు చేసుకుంటూ ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని ఒక రిటైర్డ్ జడ్జిని కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని విచారణ అధికారిగా నియమించారు. అతను ఏ మాత్రం కూడా నిష్పక్షపాతంగా ఇవ్వలేడు అని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది సార్. బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు కూడా వాళ్ళ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, ఓకే, ఇంకో మీ అభ్యంతరాలని మేము పరిగణలోకి తీసుకుంటాము, బట్ విచారణ అనేది కొనసాగాల్సిందే, కమిషన్ అనేది కంటిన్యూ అవ్వాల్సిందే అని చెప్పేసి పివి ఘోష్ గారిని కమిషన్ అధికారిగా, విచారణాధికారిగా నియమించడం జరిగింది. అంతటి ఉన్నతమైన న్యాయస్థానం విచారణని కొనసాగించాల్సిందే అని నమ్మారు అంటే దానికంటే ముందు జరిగిన పరిణామాలు కానీ, ఎస్టాబ్లిష్ చేయబడిన ఎవిడెన్సెస్ కానీ చెప్పకనే ఆ ఉన్నతమైన న్యాయస్థానం అది నమ్ముతున్నట్టుగా భావించాల్సిందే. అయితే సుదీర్ఘమైన విచారణ అనంతరం పివి ఘోష్ గారి రిపోర్టు అసెంబ్లీలో టేబుల్ చేయబడిన తర్వాత ప్రతి ఒక్క సభ్యుడు దానిపైన, సభ్యుడు అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు రెండు సభల్లోనూ, ఎగువ దిగు సభల్లోనూ ఒక విశ్లేషణాత్మకమైన ఒక చర్చ అనేది జరిగింది. అంటే చట్టబద్ధమైన సభల్లో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరు కూడా దాని మీద స్పందించాలి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియచేయాలి ప్రజలకి, చట్టసభల వేదికగా తెలియచేయాలి ఏం జరిగింది, దీని మీద వాళ్ళ యొక్క నిర్ణయాన్ని కూడా, పరిగణలో తీసుకోబడే నిర్ణయాలు ఉంటాయి, పరిగణలోకి తీసుకోలేని నిర్ణయాలు కూడా సభ్యుల నుంచి వాళ్ళు ఆశించారు, స్వీకరించారు కూడా. ఓవరాల్ గా ఆన్ ద కన్సాలిడేషన్ సిబిఐకి రిఫర్ చేయడం జరిగింది. అసెంబ్లీ అండ్ మండలిలో వచ్చిన అభిప్రాయాలని ఆధారంగా చేసుకుని సిబిఐకి రిఫర్ చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ నిర్ణయము అసెంబ్లీలోను మండలిలోను జరగక ముందు నుంచి కూడా అనేక మంది మా బీజేపీ ఎంపీలు కానివ్వండి, మా బీజేపీకి సంబంధించిన ఇతర అగ్రనాయకులు, కేంద్ర నాయకులు కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి అప్పగించడం లేదు, విచారణ ఇంత డొలతనంగా, ఇంత పేలవంగా ఎందుకు చేస్తున్నారు,
దీన్ని సిబిఐకి మీరు అప్పగించాలి, స్టేట్ ప్రభుత్వం అప్పగించాలని పదే పదే డిమాండ్ చేయడం జరిగింది. బీజేపీ ఎంపీలు అందరూ, యావత్ బీజేపీ యొక్క అగ్రనాయకత్వం అంతా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎగువ దిగువ సభల్లో ఒక సుదీర్ఘమైన చర్చ జరిగి కంక్లూజన్‌కి వచ్చారో సిబిఐకి ఇవ్వాలని, ఇప్పుడు యాహ్! కేంద్ర స్థాయిలో అత్యున్నతమైన ఒక ఇండిపెండెంట్ సంస్థ అయిన సిబిఐ నిష్పక్షపాతంగా అసలు సిసలైన నిజాలను వెలికి తీసి, దీనికి కారకులైన ఎవరెవరైతే ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారో అరెస్ట్ అయ్యి, ఇంకా యాహ్! అరెస్ట్ కావాల్సిన నాయకులు కావచ్చు, అరెస్ట్ అయిన అధికారులు కావచ్చు, తిరిగి పునర్విచారణ మరింత ట్రాన్స్పరెన్సీ విధానంలో మరింత నిష్పక్షపాతంగా చాలా పదునైన దర్యాప్తు కొనసాగబోతుంది. ఓకే. కొనసాగి అతి అయితే త్వరలోనే పెండింగ్‌లో ఉన్న దోషులందరూ కూడా జైల్లోకి నెట్టబడతారు. దీంట్లో ఎలాంటి అనుమానాలకి తావులేదు సార్. అయితే ఇక్కడ సాయిబ్రహ్మ గారు అందుబాటులోకి వచ్చారు. ఇక్కడ చూడండి యాహ్! సిబిఐ విచారణని ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణ గాని, సిబిఐ విచారణ గాని ఏదైనా సరే అసలు తప్పే జరగలేదు. మేము మొత్తం కూడా రాష్ట్ర ప్రజలకి కాళేశ్వరం ద్వారా మంచి చేశాము అని చెప్తున్న బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా అంటే కేసీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా ఈ ఎంక్వైరీ ఆపండి, ఎంక్వైరీ వద్దు. ఇదంతా ఘోష్ కమిషన్ తప్పులు తడక అనేది కోర్టుకి ఎందుకు వెళ్తున్నారంటారు? సార్ సారీ సార్ ఇందాక ఇంటరప్షన్ అయింది. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికి కూడా మా దగ్గర సమాధానం ఉంది సార్. మేము చెప్పేదానికి కొంచెం టైం ఇవ్వండి సార్. Good. సార్ నంబర్ 1 సార్, ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. నివేదిక ఇచ్చడంలో భాగంగా దానికి ఒక కంక్లూజన్ ఉండాలి సార్. వీళ్ళు ఎలాంటి కంక్లూజన్ పెట్టలేదు సార్. నంబర్ 1. నంబర్ 2, కేవలం ఇది రాజకీయ క్రీడలో భాగంగా వేసినటువంటి కమిషన్ మాత్రమే. రాజకీయంగా ఎదుర్కోలేక ఆనాడు ఓటుకు నోటు దొంగ అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల నేను ఒక్క రోజన్నా జైలుకు పోయొచ్చినా వాళ్ళని కూడా జైల్లో పెట్టాలన్న ఒక రాక్షస ఆనందం పొందడానికి మాత్రమే ఈ యొక్క కమిషన్ దాన్ని తెర మీదకి తీసుకొచ్చిన మాట వాస్తవం నంబర్ 1. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడనేది కూడా వాస్తవం. తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించిరు వాళ్ళు. సో రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఏం చేస్తున్నాడంటే అతను రాజకీయ గురువైనటువంటి చంద్రబాబు నాయుడుని పట్టుకొని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారిని, కేసీఆర్ గారిని డైరెక్ట్ గా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ప్రజలపై వచ్చేటువంటి స్పందన పబ్లిక్ ఇష్యూస్ పైన అడ్రస్ చేయడాన్ని వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేయలేక ఇలాంటి ఈడీలను, ఏసీబీలను లేకపోతే సిబిఐ ఎంక్వైరీలు అనుకుంటా వీళ్ళు చేస్తే వీళ్ళు డ్రాప్ అవుతారేమో, తెలంగాణ ప్రజలను వీళ్ళని దూరం చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకు ఉన్నది సార్. ఒకటి. Yeah. రెండవది సార్, ఈ పీసీ ఘోష్ కమిషన్ కేవలం నివేదిక మేడిగడ్డలో కుంగినటువంటి 2 పిల్లర్లకు మాత్రమే ఇచ్చిందా సార్? లేకపోతే తెలంగాణ ప్రాజెక్ట్ ని మొత్తం విశ్లేషించి ఇచ్చిందా అనేది కూడా పీసీ ఘోష్ కమిషన్ 650 పేజీలని పబ్లిక్ డొమైన్ లో పెట్టేది ఉండే సార్. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ని వాళ్ళకి పెన్ డ్రైవ్లలో కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యుల ద్వారా తెలంగాణ ప్రజలందరికీ మీరు బహిర్గతం చేయాల్సింది ఉండే. వాళ్ళు సార్ మేజర్ ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సార్, 2009లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కింద వాళ్ళు అక్కడ తొమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కడతా అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు సార్. Yeah. అక్కడ వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు సార్. రాడార్ సర్వే పూర్తయిందని చెప్పారు సార్. మరి 2009 నుంచి 2014 వరకు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నది వాళ్ళే కదా సార్. ఆనాడు మరి తమ్మిడిహట్టి దగ్గర కనీసం తట్టడి మట్టి ఎందుకు ఎత్తిపోయలేదు సార్? అక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎన్ని టీఎంసీల నీటి లభ్యత ఉన్నది? అక్కడ ఒకవేళ మనం తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ముంపు ప్రాంతం ఎంత గురవుతుంది? ఆనాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం మీకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? Yeah. నంబర్ 1. నంబర్ 2 సార్, ఇది ఇంకొక ఆప్షన్ ఇన్ అడిషన్ టు దట్ ప్రాణహిత చేవెళ్ళ సార్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ తోని వీళ్ళు మేడిగడ్డ దగ్గర సొంత నిర్ణయం తీసుకోలేదు సార్. కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందినటువంటి వ్యాప్కో సంస్థ ద్వారా నీటి లభ్యత ఎక్కడ ఉంటుంది, నీటి లభ్యత ఉన్న ప్లేస్ ఎక్కడ అని రాడార్ సర్వే నిర్వహించిన తర్వాత వ్యాప్కో సంస్థ సూచించినటువంటి ప్రాంతం మేడిగడ్డ ప్రాంతం సార్. అక్కడ నీటి లభ్యత ఉంది. ఆ నీటి లభ్యత ఆధారంగానే మనం మేడిగడ్డ దగ్గర నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. అక్కడ మనకు బల్క్ వాటర్ ఉంటదన్న ఇంటెన్షన్ తోని వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగానే ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మనకు అక్కడ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూచిస్తే ఆనాడు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది సార్. నంబర్ 1 ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో.
ఇంకొకటి సార్ సెకండ్ పాయింట్ దీంట్లో ఈ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర సార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కట్టడం అనేది ఎవరు కూడా తప్పు పట్టట్లేదు మెయిన్ గా. ఇక్కడ ఆ నేను ప్రాజెక్టు సార్ నేను నిర్మాణంలో కంక్లూడ్ చేస్తాను అవకతవకలు జరిగింది. సార్ నేను కంక్లూడ్ చేస్తాను సార్. సార్ ప్రస్తుతానికి 2009లో వీళ్ళు ఉన్నప్పుడు అంచనాల విలువ 23,000 కోట్లు జరిగింది సార్. 2014కు వచ్చేసరికి 48 కోట్ల నుంచి 54 కోట్ల వరకు ప్రాజెక్ట్ అంచనా విలువ పెంచారు సార్. వ్యాప్కో సంస్థ ఏదైతే మనకి అందుబాటులోకి వచ్చిన నివేదిక సమర్పించిందో మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే గోదావరి అంటే వృధాగా వెళ్తున్నటువంటి నీటిని ఒడిసి పట్టుకోవడానికి మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంది, మనం అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుందామని అక్కడ వ్యాప్కో సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా కన్స్ట్రక్షన్ చేసినాం సార్. సో ఇప్పుడు ఈ పీసీ గోస్ కమిషన్ నివేదిక ఇచ్చిన దాంట్లో ఈ వ్యాప్కో సంస్థ గురించి వాళ్ళు ప్రస్తావించినారా? వ్యాప్కో సంస్థ నివేదికను వాళ్ళు ప్రస్తావించినారా? కేవలం మేడిగడ్డ 2 పిల్లర్లు మాత్రమే ప్రస్తావించిన అనేది కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి సార్. ఇంకొక పాయింట్ సార్ మేజర్ దీంట్లో, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒకటే సార్. ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ లోని ఒక బ్లాక్ లో 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి సార్. ఈ 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకపోయింది, ప్రాజెక్ట్ లేదు అని ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ గురి చేస్తూ అబద్ధాలు ప్రచారం చేసి వీళ్ళు ఈ రోజు గద్దెనెక్కిరు సార్. సరే, ఎల్ఎన్టీ సంస్థ ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది. ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేసి ఆ 2 పిల్లర్లకి అయ్యేటువంటి 300 కోట్ల ఖర్చును కూడా వాళ్ళు భరించి మేము రిపేర్ చేస్తాం రా నాయన, మీరు ముందుకు రండి, మాకేమన్నా మీ ప్రభుత్వం నుంచి మాకు లేఖను సబ్మిట్ చేయండి, మాకు అనుమతులు ఇవ్వండి, మేము రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ సంస్థ ముందుకు వచ్చిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ని మేడిగడ్డ దగ్గర రిపేర్ చేయలేదు. ఎందుకు రిపేర్ చేయలేదు? వాళ్ళ కింద బనకచర్ల దగ్గర ఎలాంటి డిపిఆర్ లేకుండా, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా, ఎలాంటి రాడార్ సర్వే లేకుండా ఇక్కడ బంగాళాఖాతంలో కలిసేటువంటి గోదావరి జలాలను వాళ్ళు వాడుకోవాలనే ఏకైక కారణంతోని గురుభక్తిగా, ఎందుకంటే గతంలో అతని దగ్గర పనిచేసినారు, ఓటుకు నోటు దొంగలు 2 ముద్దాయిలు కాబట్టి ఈ గోదావరి జలాలు కిందికి వెళ్లకుండా గోదావరి జలాలను ఇక్కడ అడ్డుకట్ట వేసి మన తెలంగాణ నీటి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలని బనకచర్ల ప్రాజెక్ట్ కి గోదావరి జలాలు గత 20 నెలలుగా నీటిని కిందికి పంపిస్తా ఉన్నాడు సార్. ఇంకొక విషయం సార్, నిన్నగాక మొన్న వరదలు వచ్చినాయి సార్. 10 లక్షల క్యూసెక్స్ నీళ్ళు అనేది కిందికి వెళ్తున్నాయి సార్. మరి ఇప్పుడు ఏ ఒక్క పిల్లర్ కొట్టుకోపోలే కదా సార్? కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది, కుంగిపోయింది అంటే ఆనాడు సార్ మీరు ఇంకొకటి గమనించాలి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగినాయి అంటే ఇమీడియట్లీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు సార్, ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చారు సార్. మరి అదే సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు చిన్న మాట సార్, సుంకిశాల కూడా ప్రాజెక్ట్ లో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తుంది, దాంట్లో 146 కోట్లతోని సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోయింది సార్. మరి అక్కడికి ఎందుకు రాశారు ఎన్డీఎస్ఏ? ఎస్ఎల్బిసి సొరంగము కూలిపోయి 8 మంది చనిపోయారు సార్. దగ్గర ఇప్పుడు 90 రోజులు కావస్తున్నది. అలాగే మృతదేహాలు బయటికి తీయలేని పరిస్థితి ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. దానిపై ఎలాంటి ఎన్డీఎస్ఏ ఎందుకు నివేదిక సార్? మరి అక్కడ కూడా పీసీ గోస్ కమిషన్ పోతుందా సార్? వట్టెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది కదా సార్, మరి అక్కడ కూడా పీసీ గోస్ కమిషన్ ఉంటుందా సార్? గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మిడ్మానేరు కట్ట కట్టింది కదా సార్, ఆ కట్ట కొట్టుకుపోయింది కదా సార్. మన కట్ట కొట్టుకోపోతే పరిస్థితి ఏంటి సార్? దాన్ని ఎవరు చూస్తారు సార్ సమాచారం అనేది? ఇంకొకటి సార్ మేజర్ ఇక్కడ ఆలోచించాల్సింది, పీసీ గోస్ కమిషన్ గారు ఇప్పుడు ప్రెసెంట్ అంతకంటే ముందు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టు అవతల పక్కన వాళ్ళు నీటి వినియోగం చేసుకుంటా అని చెప్పేసి అక్కడ శంకుస్థాపన చేయడానికి వెళ్ళింది సార్. అక్కడికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? కొండపోచమ్మ నుంచే పోతాయి కదా సార్. కొండపోచమ్మకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మల్లన్న సాగర్ నుంచే పోతాయి కదా సార్. మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి సార్? రంగనాయక సాగర్ నుంచి కదా సార్. రంగనాయక సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి సార్? అన్నపూర్ణ రిజర్వాయర్ కదా. అన్నపూర్ణ రిజర్వాయర్కి ఎక్కడి నుంచి వస్తాయి సార్? మిడ్మానేరు కదా. సో నీకు కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకుపోయింది అన్న వాళ్ళు ఈ రోజు నువ్వు మూసి ప్రక్షాళన చేసి గోదావరి జలాలను నువ్వు మూసికి అటాచ్మెంట్ చేస్తా అంటున్నావు, లేకపోతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కి నువ్వు వాటర్ వాడుకుంటా అంటున్నావు. ఇదే కాళేశ్వరం జలాలు లేకపోతే ఇలా కాళేశ్వరం పంపులు ఎట్లా నడుస్తున్నాయి సార్? సార్ ఒకటి సార్, వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను డైవర్ట్ చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పడే సమస్యలని వెలుగుదీసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. వీళ్ళ గొంతు నొక్కాలంటే ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి. ఆ అటెన్షన్ ని డైవర్ట్ చేసే క్రమంలోనే వీళ్ళు అసెంబ్లీలో కూడా సార్ చిన్న మాట, నువ్వు పీసీ కమిషన్ 650 పేజీలు ఇచ్చింది సార్ నివేదిక.
కనీసం మా గౌరవ మాజీ మంత్రి వర్యులు, మా సిద్దిపేట శాసనసభ్యులు, మా హరీష్ అన్న గారు ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్తా అన్నాడు సార్. మరి ఆ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా అంటే మీరు అర్ధ గంటలనే సభ ముగించుకొని పోయి మీరు ముందస్తుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా మాత్రమే మీరు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు భరత్ రెడ్డి గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ సార్ సార్ ఈ మొత్తం భరత్ రెడ్డి గారు చెప్తారు దీని మీద అసలు బిఆర్ఎస్ మొత్తం ఈ కమిషన్ రిపోర్ట్ వల్ల మా దాన్ని సిబిఐ ఎంక్వైరీ వద్దు అనేది బిఆర్ఎస్ చేస్తోంది. తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ నే తప్పుపట్టేలాగా డిఫెన్స్ లోకి వేసినాయి. దీని మీద అసలు పరిస్థితులు బిఆర్ఎస్ ఇంకా కూడా కంటకంగా మారినాయా? సార్ చిన్న పాయింట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను సార్. భరత్ సార్ ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్, దీన్ని కూడా మీరు విశ్లేషించండి. జస్ట్ ఒక చిన్న పాయింట్ సార్. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ 650 పేజీల నివేదిక ఇచ్చింది సార్. దానిపైన వీళ్ళు చర్చ పెట్టడానికి అవకాశం ఇయ్యారు సార్. అసెంబ్లీలో పబ్లిక్ డొమైన్ లో దాని కంక్లూజన్ చెప్పారు సార్. వీళ్ళు పబ్లిక్ డొమైన్ లో దాని కంక్లూజన్ చెప్పకుండా వీళ్ళు ఈ రకంగా చేసిరు. లాస్ట్ కు ఒక 6,30,000 రూపాయలు దుర్వినియోగం అయినాయి అని చెప్పేసి ఏదో జస్ట్ నివేదిక ఇచ్చినట్టు మాకు ప్రాథమికంగా అందినటువంటి సమాచారం సార్. దాంట్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా బీజేపీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామాలలో తెలంగాణ యొక్క వనరులను దోచుకోవడానికి మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తామని సింగిల్ వర్డ్ సమాధానం చెప్తారు సార్. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఇదే ప్రశ్న వేశారు సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా 2 పిల్లర్లు గత 20 నెలల నుంచి మీరు రిపేర్ చేయడానికి దయనీయ పరిస్థితుల్లో ఉంటే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయినట్ట కొట్టుకపోయినట్ట? ప్రస్తుతం నీటి పంపింగ్ జరుగుతా ఉన్నది. మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సద్వినియోగంలో ఉన్నట్ట లేనట్ట? తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలే అన్నాడు సార్. గత ప్రభుత్వం గతంలో మీరు చూసినటువంటి పంట ఈల్డింగ్, పంట యొక్క దిగుబడి చూస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎంత పంట దిగుబడి జరిగింది, ప్రస్తుతం ఎంత పంట దిగుబడి జరిగింది అనేది కూడా మీకు స్టాటిస్టికల్ రిపోర్ట్ కావాలంటే మీరు చెప్పండి సార్, నేను మీకు వాట్సాప్ లో పెడతాను. ఇంకొకటి సార్, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా సార్, మరి మా కవితక్క ఈ సిబిఐ ఎంక్వైరీని స్వాగతిస్తున్నదా అనేది మా కవితక్క కూడా చెప్పాలి సార్. నేనేమంటా సార్, ఇప్పుడు భరత్ రెడ్డి మీరు బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారా, కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారా, లేకపోతే ప్రజల పక్షాన నిలబడేదానికి కొమ్ము కాస్తున్నారా? వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి సార్. నేను హైలైట్ కావాలి, నేను రాజకీయంగా గుర్తింపు, అటెన్షన్, డైవర్షన్ లో నేను కూడా ఉన్నాను, ఒక రాజకీయ ఐడెంటిఫికేషన్ కోసం ప్రాకులాడుతున్నట్టుగానే మేము భావిస్తాం తప్ప మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం సార్. ఆనాడు గతంలో జరిగిన ఎలాంటి పరిస్థితుల్లోనైనా గత వివరాలు చూసుకుంటే మా కేసీఆర్ గారు పార్టీ లైన్ ని ఫాలో అవుతారు. అతని కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, కానీ పార్టీకి వచ్చేసరికి కేసీఆర్ గారికి 60 లక్షల మంది సభ్యత్వం, 60 లక్షల మంది కుటుంబ సభ్యులు మేము ఉన్నామంటే మేము ఉంటాం కదా సార్. ముందట మేము కేసీఆర్ గారిని కొట్టాలంటే, కేసీఆర్ గారిని గద్దె దించాలి అంటే వీళ్ళంతా ఏకమైన వాళ్ళ వల్ల కాదు సార్. కేవలం వాళ్ళని వేధింపులు గురి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి క్రీడని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఓకే ఓకే, ఇప్పుడు భరత్ చెప్పండి, ఇప్పుడు దీంట్లో ఉన్న పరిస్థితి ఏంటి? అసలు బిఆర్ఎస్ పూర్తిగా ఇరుక్కుపోయిందా ఈ కవిత చేసిన చర్యల వల్ల, లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అందరికీ కృష్ణకుమార్ గారికి నమస్తే. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎన్నికలకు ముందు అంటే బిఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ ఎంచుకున్న మార్గం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది ప్రజలకు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన కాలంలో మొదట్లో నరసింహారెడ్డి కమిషన్ అని, తర్వాత చూసుకున్నట్టయితే ఘోష్ కమిషన్, 2 ఏళ్లు గడిచిపోయింది. 2 ఏళ్లు గడిచిపోయిన సందర్భంగా ఏదైతే అధికారంలోకి రావడానికి అధికారం బీఆర్ఎస్ కోల్పోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవినీతి జరిగింది అనేది పెద్ద ఆరోపణాస్త్రంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా ఇప్పుడు దానికి సంబంధించి ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పి ప్రజలు అంటే ఇంత ప్రచారం చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ అరెస్ట్ అవుతాడా, హరీష్ రావు అరెస్ట్ అవుతారా, ఎవరికి సంబంధం ఉందని చెప్పి మొత్తానికి ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో ఘోష్ కమిషన్ చాలా మందిని విచారించడం జరిగింది. అందులో నిజాలు రాబట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఎంతవరకు నిజాలు రాబట్టింది అనేది ఇప్పటివరకు వాళ్ళు బయట పెట్టలేదు. అయితే ఇంతకాలం సాగదీసిన ఘోష్ కమిషన్ చివరికి సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐకి ఇప్పుడు ఎందుకు అప్పగించడం? సిబిఐకి ముందే అప్పగించుంటే ఈ పార్టికల్ మొదటి నుంచి కూడా కోరుకుంటున్నది ఏంటి, బీజేపీ కానీ ఇతర పార్టీలు కూడా సిబిఐకి అప్పగించాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 6 నెలలు ఇంత విచారించిన తర్వాత సిబిఐకి ఎందుకు అప్పగించారనే ప్రశ్న లేవనెత్తుంది. ఒకవేళ కనుక కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కనుక కేసీఆర్ నో, కేటీఆర్ నో, లేకపోతే హరీష్ నో ఎవరిని అరెస్ట్ చేసినట్లయితే
కేసీఆర్ కి ఏదైనా సానుభూతి వచ్చే అవకాశం ఉందా అనేది కోణంలో వ్యూహాత్మకంగా సిబిఐకి అప్పగించిందా అనేది ఒక కోణం బయటపడుతుంది. అయితే ఇటీవల అంటే ఈ కవిత ఎపిసోడ్ కంటే ముందు కొంత కాంగ్రెస్ మీద ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి సరిగా అమలు చేయట్లేదు, రైతు భరోసా గాని, అలాగే చూసుకుంటే రుణమాఫీ, వీటన్నిటికి సంబంధించి కొంత ఇబ్బందులు అప్పుడు కొంత కేసీఆర్ పట్ల కొంత సానుకూల వైఖరి వచ్చింది ప్రజల్లో అనుకున్న నేపథ్యంలో కవిత ఎపిసోడ్ వచ్చిన తర్వాత అదంతా కూడా కొంతవరకు వెనక్కి తగిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి వరకు బీఆర్ఎస్ అనేది కొంతవరకు కాంగ్రెస్ మీద ప్రభుత్వం మీద డామినేట్ చేసినట్టుగా కనిపించినప్పటికీ ఏదైతే కవిత ఎపిసోడ్ వచ్చిన తర్వాత అది కొంత వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ మీద కాళేశ్వరానికి సంబంధించి రిపోర్టు బయట పెట్టిన ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీ ద్వారానే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చివరికి సిబిఐ ఎంక్వైరీ అప్పగించడానికి ఇంత చర్చ అవసరం లేదు. కేసీఆర్ మొదట్లోనే సిబిఐ మేము ఎంటర్ కానీ సిబిఐ మాకు పని లేదని చెప్పి సిబిఐ అసలు దాన్ని ఎంటర్ కాకుండానే ఆపేయడం జరిగింది. మరొక అంశం ఏంటంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ చెప్తున్నది ఏంటంటే బీజేపీ జేబు సంస్థలు సిబిఐ ఈడీ అని చెప్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ ఏమో సిబిఐ జేబు సంస్థ అని చెప్తున్న సందర్భంలో మళ్ళీ సిబిఐకి అప్పగించడం ద్వారా వీళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారు? వీళ్ళ సొంత దగ్గర సిట్ ఉంది, అలాగే చూసుకుంటే ఘోష్ కమిషన్ ఉంది, వీళ్ళకి ఎంక్వైరీ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి సిబిఐకి అప్పగించడం అంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా తమను తాము తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కనుక వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ కూడా చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పడం ద్వారా అటు బీజేపీని బీఆర్ఎస్ ను గత ఎన్నికల్లో దెబ్బ కొట్టడం జరిగింది. అది చాలా మంది ప్రజలు నమ్మడం జరిగింది. ఇది రెండు ఒకటే పార్టీలు, ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తనకు క్యాష్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకవేళ గనక సిబిఐ కనుక కొంత వ్యతిరేకత అంటే కొంత సానుకూలంగా కేసీఆర్ పట్ల ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఏమని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కేసీఆర్ అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ప్రయత్నం చేసే ఉంది. ఒకవేళ కనుక చేసినట్టయితే మేమే అందించిన వివరాల ప్రకారం ఘోష్ కమిషన్ ఇచ్చిండు, వివరాల ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ చేసి అంటే ఏదో విధంగా ఆ కోర్టును కేంద్ర ప్రభుత్వం బీజేపీకి నెట్టేసి దానిపైన మనం గతంలో కూడా చూసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఏం చేస్తున్నట్టు ప్రతి అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో బీజేపీకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో చాలా మంది ఎదురు చూశారు. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత కాళేశ్వరం మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దాదాపు అందరూ కూడా ఇక కేసీఆర్ అరెస్టే, కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి వార్తాపత్రిక కథలు వచ్చిన నేపథ్యంలో సడన్ గా అసలు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి గతంలో బీజేపీ అడిగినప్పటికీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐకి వేయమని చెప్పి ఎవరు అడగలేదు, కానీ సిబిఐకి వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో మీ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఏం చెప్పుకోలే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కృష్ణకుమార్, ఇప్పుడు ఈ కాళేశ్వరం బాల్ అనేది బీజేపీ కోర్టులో వేసింది. అసలు బీజేపీకి సేఫ్ జోన్ లో ఉన్నట్ట, లేకపోతే మీ పార్టీ ఏదైనా కూడా ఇరకాటంలో పడిందని చెప్తారా సుందరయ్య గారు? అసలు చెప్పండి. దీంట్లో కాంగ్రెస్ చేసిన పని వల్ల ఇప్పుడు వాళ్ళ ఏది చేసినా కూడా బీజేపీ మీద తప్పు మోపడానికి ఇప్పుడు భక్తిరెడ్డి చెప్పినట్టుగా మొత్తం కూడా అది సిబిఐ సరిగ్గా చేస్తేనేమో మేమే అన్ని ఇచ్చేసాం, ఆధారాలన్నీ ఇచ్చామంటారు, లేకపోతే వాళ్ళిద్దరూ కుమ్మక్కైంది అంటారు. ఇప్పుడు మీ పార్టీ ఎలాంటి స్టాండ్? అంటే ఇప్పటికే కూడా మీ నాయకులు చెప్పారు, ఈ 22 నెలల కాలంలో సాక్ష్యాధారాలను అయితే కొంత పక్కకి తప్పించి సిబిఐకి ఇస్తున్నారు, మేము అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా అని. దాన్ని అసలు ప్రభావం ఎట్టుంటుంది? కేకే గారు, బీజేపీకి ఇరకాటము ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రాజకీయంగా చోటు చేస్తుంది దీని వల్ల అనేది శుద్ధ అబద్ధం అండి అది. ఇప్పుడు బీజేపీకి ఒక సదావకాశం దొరికింది. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ ఏ విధంగా అయితే ఒక మైన్యూట్ మైక్రో లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఆవిడ్ని శిక్షించడం జరిగిందో, అంటే ప్రాథమికంగా ఇంకా మిగతా శిక్ష ఇంకా పెండింగ్ లోనే ఉంది అనుకోండి, ఫర్దర్ విచారణలో ఆవిడ జైలుకి వెళ్ళడం ఖాయం, అది ఎస్టాబ్లిష్ అవ్వడం ఖాయం. కేజ్రీవాల్ పరిస్థితి కవిత కూడా దాపురిస్తుంది. ఇలా సేమ్ తండ్రి కూడా అదే పద్ధతిలో అదే దారిలో జైలుకి పోవడం అనేది తథ్యం అది. అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఈ పీసీ ఘోష్ కమిషన్ లో అనేక రకాల డొల్లతనము, అనేక పేలవంగా ఉందని రాష్ట్ర గవర్నమెంట్ కూడా భావించి ఉండొచ్చు.
సో ఈ యొక్క అంశం మీద మనం హరీష్ రావుని కేసీఆర్ ని జైల్లోకి నెట్టితే తర్వాత దీంట్లో ఉండే డొల్లతనం వల్ల రాష్ట్ర గవర్నమెంట్ కి ఏమైనా అపవాదు వచ్చి ఆ సింపతి బీఆర్ఎస్ కి ప్రయోజనకరంగా మారి ప్రజల్లో అది ఓటు శాతం పెరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉందని స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ భయపడి ఒక నిష్పక్షపాతమైన ఒక పారదర్శకమైన దర్యాప్తు కేవలం ఇండివిజువల్ బాడీ అయిన సిబిఐ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తోటే సాధ్యమైందని భావించుండొచ్చు. అంత మాత్రాన బీజేపీకి వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేదండి. ఇది ఒక సదవకాశం బీజేపీకి. కవితని ఎట్లా బయటికి తీసామో సేమ్ కేసీఆర్ హరీష్ రావు యొక్క అవకతవకలు కూడా చాలా పెద్ద ఎత్తున బయటికి తీసి ఇదే కవిత తరహాలోనే వాళ్ళు కూడా లోపలికి గింటి వేయబడుతుంది. ఈ సమాజానికి ఇప్పుడు వచ్చి రావడంతో కవిత జైలు నుంచి వచ్చి రావడంతో అంది ఆ లేఖ ఎప్పుడైతే రివీల్ చేశారో పబ్లిక్ బయటికి లీక్ చేయబడిందో కవిత లేఖ, ఆ తర్వాత ఆ సబ్సిక్వెంట్ గా జరిగిన మీటింగ్ లో నువ్వు బీఆర్ఎస్ ని ఎందుకు తిట్టలేదు నాన్న అని ఆవిడ ఆవేదన పడింది. బీజేపీని నువ్వు అంత తక్కువగా ఎందుకు మాట్లాడావు, బీజేపీని నువ్వు స్ట్రాంగ్ గా ఎందుకు తిట్టలేదు, నన్ను జైల్లో పెట్టింది, మన అవినీతిని అవకతవకల్ని పదే పదే ఒక నిఘా నేత్రంతో పరిశీలిస్తుంది ఆ పార్టీని నువ్వు ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నావని నిలదీసింది కవిత. సో ఇప్పుడు కూడా కేసీఆర్ ను హరీష్ రావు ఇప్పుడు హైకోర్టులో ఎందుకు వేస్తారండి అంటే వీళ్ళకి తెలుసు దొంగతనం చేసిన దొంగకి భయం ఎక్కువ ఉంటది. ముందస్తుగానే కోర్టుకు వెళ్ళి నన్ను కాపాడండి, నాకు ఇమ్యూన్ ఇవ్వండి, నాకు రక్షణ కవచం ప్రొవైడ్ చేయండి, వాళ్ళు దర్యాప్తు సంస్థలు మా మీదకు దూసుకొస్తున్నాయి, మీరు ఏదో ఒకటి అర్జెంట్గా ఆర్డర్ ఇచ్చేసి మమ్మల్ని కాపాడేయండి. వీళ్ళు చాలా నిజాయితీగా ఓపెన్ గా ముందుకొచ్చి ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధంగా ఉన్నాము, మేము ఏ కోర్టులను ఆశ్రయించాము, ఎలాంటి స్టేలు తీసుకురాము, మేము తప్పు చేస్తుంటే బరాబర్ మమ్మల్ని శిక్షించండి అని నిలువెత్తు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈ ఎంక్వైరీ మీద వేసుకోండి, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరిగేది, విశ్వసనీయతకి పెద్దపీట వేసేవాళ్ళు. ఇదేంటండి ఈ భయపడే తరహా అప్రోచ్లు కోర్టుకు అప్రోచ్ అవ్వడమైంది, వీళ్ళకి అది ఆ రక్షణ కవచం తెచ్చుకోవడం ఏందంటున్నా. అయినా కూడా ఏదన్నా హైకోర్టు వీళ్ళకి ఉపశమనం రిలీఫ్ కలిగించినా అది తాత్కాలికమే. సిబిఐ ఎంక్వైరీ దాన్ని కూడా వెకేట్ చేయించి ఆల్రెడీ జైల్లో మగ్గుతున్న అనేక మంది అధికారులు లోపల ఉన్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో దర్యాప్తులో వీళ్ళు కూడా పోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు దాని మీద శాశ్వతంగా చెప్పండి. ఇప్పుడు కవిత వ్యాఖ్యలు కవిత తర్వాత ఇది పార్టీని పూర్తిగా డిఫెన్స్ లో పడేసిన పరిస్థితి, కవిత ఎఫెక్ట్ మీ మీద ఏ విధంగా ఉండబోతోంది? సార్ మా బిఆర్ఎస్ పార్టీలో కవిత గురించి ఈ ప్రభావం ఏమాత్రం ఉండబోదు సార్. బీజేపీ పార్టీకి ఎవరన్నా గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నిస్తే, ఎవరికైనా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళని ఈడీలని సిబిఐలు అని చెప్పేసి అని వాళ్ళని పంపించేసి లాస్ట్ కి వచ్చేసరికి వాషింగ్ పౌడర్ నిర్మా వాళ్ళ ఇంటికి ఈడీ రైట్స్ ని చేపిస్తారు, దాని రిపోర్ట్ బయటికి ఇయ్యారు. ఉదాహరణకి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి ఈడీ రైట్స్ జరిగినాయి, కనీసం ఆ నివేదిక ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చిన దాఖలా లేవు కదా సార్. అంతకంటే ముందు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో ఈడీ రైట్స్ జరిగినాయి. ఏమైనా వాళ్ళు కేంద్రంతో టైప్ అయ్యారు కాబట్టి వాళ్ళ పైన ఎలాంటి ఈడీ రైట్స్ ఉన్నాయి, సిబిఐ రైట్స్ ఉన్నాయి. కేంద్రానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో ఒక రకంగా ఉంటారు, కేంద్రానికి అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఇంకొక రకంగా ఉంటారు సార్. వాళ్ళు ఇంకొకటి కేవలం కేసీఆర్ గారిని ఎదుర్కొనే సార్, ఇంకొక మాట సార్, కేసీఆర్ గారిని డైరెక్ట్ గా వారు ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఈ ఘోష్ కమిషన్ అనేది కేవలం పిసిసి కమిషన్ సార్. అది ఈ ఘోష్ కమిషన్ పిసిసి కమిషన్ రిపోర్ట్ కంక్లూజన్ ఇవ్వకపోతే వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా కేసీఆర్ ని ఇరకాటంలో పెట్టాలి, కేసీఆర్ ని రాజకీయంగా ఎదగని, కేసీఆర్ కి ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదరణ చూసి ఓర్వలేక కదా సార్ ఇవన్నీ చేసేటువంటి పిచ్చి చర్యలు. మేము ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల పైన మాకు నమ్మకం ఉంది సార్. న్యాయస్థానాలు ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి దానిపైన కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మెయిన్ ఇంకొకటి ఏంటంటే సార్, సిబిఐ ఎంక్వైరీ దేనికి వేస్తారు సార్? సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బీడి భూములను సస్యశామలం చేసినందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా సార్? ఈ రోజు వీళ్ళు అనుభవించినటువంటి టీపీసీసీ పదవులు కానీ, ముఖ్యమంత్రి కానీ
కేసీఆర్ పెట్టిన భిక్ష కదా సార్. ఆనాడు కేసీఆర్ గారే పోరాటం చేయకపోతే తెలంగాణ రాష్ట్రమే రాకపోయి ఉంటే వీళ్ళకి పదవులు ఎక్కడి, ముఖ్యమంత్రులు ఎక్కడిది, పిసిసి అధ్యక్షులు ఎక్కడిది? వాళ్ళు రైతులకి నీళ్లు ఇచ్చిన దాన్ని చూసి ఓర్వలేక కదా సార్. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కడితే ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టాలి కావచ్చు. ఏడాదిన్నర కాలంలోనే ప్రాజెక్ట్ ని ఇప్పుడు భరత్ రెడ్డి చెప్పండి, దీంట్లో అసలు పరిస్థితి బీఆర్ఎస్ సార్ రౌండ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? బీఆర్ఎస్ సార్ మేము ఖచ్చితంగా మేము కొట్లాడేదే బీజేపీతో సార్. బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా బీజేపీని టార్గెట్ చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా. ఎందుకంటే సిబిఐని అసలు రానివ్వకుండా అడ్డుపడ్డది బీఆర్ఎస్, అసలు రాష్ట్రంలో ఎంటర్ అవ్వకుండా. ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా ఎప్పుడైతే సిబిఐకి ఇచ్చిరో అది ఇప్పటివరకు ఏ కేసులు తెలియలేదు. అది అంటే వాళ్ళతోటి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాణంగా బయటకు వెళ్ళిపోతున్నారు. అది బీజేపీ చేస్తున్న పని అని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే అంటే నేను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే తను బీజేపీ నాయకులు చెప్తున్నారు మాకు ఒక అవకాశం మేము సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేస్తామని చెప్పి. సిబిఐ ద్వారా ఇప్పటివరకు ఎన్ని కేసులు బయటకు వచ్చాయి, ఎంతమంది అరెస్ట్ చేయారు అనేది బీజేపీ నాయకులు చెప్పాలి. అలాగే చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఇక నిర్మా వాషింగ్ పౌడర్ కేసీఆర్ వీళ్ళు కూడా కేసీఆర్ వీళ్ళు కూడా బయటకు వస్తారా అంటే అది చూడాల్సిన అవసరం. సిబిఐ అనేది ఇప్పటివరకు అంటే పెద్దగా సక్సెస్ అయినట్టుగా కనిపించలేదు. సిబిఐ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద సిబిఐ లేస్తారు, తర్వాత వాళ్ళు పార్టీకి అనుకూలంగా మారంగానే వాళ్ళని వదిలేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సరే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు ఎవరు కూడా ఊహించని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ చేతిలో కాళేశ్వరాన్ని రిపోర్ట్ పెట్టడం అనేది ఇప్పుడు అది. అయితే దీన్ని సద్వినియోగం చేసుకుంటుందా లేకపోతే బీఆర్ఎస్ ని మీ గుప్పెట్లోకి తెచ్చుకుంటారా? సుందరయ్య గారు చెప్పండి. చిన్న మాట సార్. కేకే గారు, మన భరత్ రెడ్డి గారు అన్నట్టు బీజేపీ ప్రభుత్వం సెంటర్ లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆపోజిషన్ ని సిబిఐని ఈడీని ఉపయోగించి జైల్లో పెట్టి దారి తెచ్చుకోవడం అనేది అంటూ బీజేపీ విషయంలో జరిగితే కేజ్రీవాల్ ఇన్ని సంవత్సరాలు 2 టర్ములుగా 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాహుల్ గాంధీ హెరాల్డ్ స్కామ్ లో కానివ్వండి, ఇంకా ఇతర స్కామ్ లో కానీ రాహుల్ గాంధీ ఇంత స్వేచ్ఛగా రాజ్యాంగం సంబంధించిన బుక్ పట్టుకుని దేశమంతా సుజనా చౌదరి గురించి చెప్పండి సార్, సీఎం రమేష్ గురించి కూడా చెప్పండి సార్. చేయలేడు. తెలంగాణలో కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు తీయాలంటే కక్ష కట్టుంటే ఈ పాటికి ఎన్నో బయటికి తీయొచ్చు. కేవలం లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీలో మొదలయ్యి కవితతో ఎండ్ అయింది కాబట్టి అత్యంత పారదర్శకమైన దర్యాప్తు ఫలితం వల్లనే కవిత తిహార్ జైలుకి పోయి అన్ని నెలల పాటు పడింది. అది ప్రిలిమినరీ, వెరీ ఇనిషియల్ ప్రిలిమినరీ పనిష్మెంట్ మాత్రమే. అసలు మేజర్ పార్ట్ అనేది కక్ష సాధింపు సార్. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మేము బయటకు వస్తే మాకు సీట్లు వస్తాయని చెప్పేసి మీరు లోపలేసి మీరు రాజకీయ క్రీడలో భాగంగా చేసినటువంటి చర్య సార్ అది. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఫ్రస్ట్రేషన్ దిగే వరకు అట్లానే మాట్లాడతారు కక్ష అని. కానీ ఫ్రస్ట్రేషన్ ఏం లేదు సార్, కులం సార్. సార్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాను మీరు చక్కగా చేయలేదు కదా సార్. మా ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ మేము రైతుల పక్షాన మేము కొట్లాడినాం సార్. కరోనా లాంటి టైంలో కూడా మా ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది సార్. కేంద్రం నుంచి మాకు ఎలాంటి సహకారం లేకుండా రైతులకు మోటార్లకు మీటర్ పెడతా అంటే అనుకున్న వ్యక్తి మాకు చేశారు కదా సార్. అందుకనే ముందు వాషింగ్ పౌడర్ నిర్మాణం ఎందుకన్నా సార్ సీఎం రమేష్ గారిని మీరు సోమకి తెచ్చుకున్నారు సార్. సుజనా చౌదరి గారిని మీరు సోమకి తెచ్చుకున్నారు సార్. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి పైన ఇంగ్లీష్ అడలేదు, కనీసం దానిపైన ఆన్సర్ లేదు సార్. దానికే చెప్తారా సుందరయ్య గారు చెప్తారా? చెప్పండి. మీరు ఆగాలి. మీరు ప్రశ్న అడిగిన తర్వాత కొంచెం ఆగితే నేను మీ దానికి కూడా సమాధానం చెప్తా. ఫస్ట్ కేకే గారి దానికి చెప్పనియండి. డెఫినెట్లీ సార్, అంటే మీరు అన్నదాన్ని కరెక్షన్ చేస్తున్నా సార్. ఇప్పుడే సుందరయ్య గారు తప్పర్థం చేస్తున్నాను. మీరు చెప్పిన దాన్ని సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా సార్. చెప్పినాక చేయండి, మీకు సమయం వస్తుంది కదా అప్పుడు చేయండి. అయితే కేకే గారు, ఇప్పుడు వీళ్ళు అసలు పీసీ ఘోష్ కమిషన్ లో అసలు వాస్తవాలు పొందుపరిచారా, లేదంటే ఆయన ఒక వేగ్ రిపోర్టు ఒక 550-652 పేజీలు ఇచ్చాడా అనేది చాలా మందికి ఒక సంశయం ఉంది. ఒక రకమైన వాళ్ళ ఒక డౌట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సిబిఐ దర్యాప్తులో మొత్తం తేడతెల్లమవుతాయండి. సేమ్ పీసీ ఘోష్ యొక్క కమిషన్ ని యథాతథంగా ఆమోదించి
సిబిఐ యొక్క యాక్షన్ అనేది స్టార్ట్ కాదండి. వాళ్ళదైనా దర్యాప్తు అనేది మళ్ళీ జీరో నుంచి మొదలవుతుంది. మరి ఇప్పుడు అయితే రెడ్డి చెమ్మలరాడు గారు ఏం చేసినట్టు? ఏం సార్? సుందరయ్య గారు రాష్ట్ర ప్రభుత్వం ఏమని లేఖ రాసింది సార్? ఒక్క నిమిషం. సుందరయ్య గారు కేకే గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి రాసిన లేఖలో పీసీ కమిషన్ అంటలేదు సార్. ఎన్డీఎస్ఏ నివేదికపై విచారణ ఏమంటుంది సార్? ఒక్క నిమిషం. చెప్పండి కేకే గారు. ఇప్పుడు ఈ మొత్తం చిన్న కూడా మాట కేకే గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం సార్ చిన్న మాట, ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఏమని లేఖ రాసింది సార్? పీసీ ఘోష్ నివేదికపై విచారణ ఏమని చెప్పలేదు సార్. ఎన్డీఎస్ఏ నివేదిక పైన మీరు రిపోర్ట్ ని బేస్ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ ఏమని రాసింది సార్. మీరు కావాలంటే ఈ లేఖ మీరు కావాలంటే చెప్పండి, నేను మీకు పంపిస్తాను ఇప్పుడు. అదే సార్ నిండు అసెంబ్లీలో మన దగ్గర శాసనసభ్యులో చర్చ చేయడానికి అవకాశం లేకుండా మన దగ్గర మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సింది కదా సార్. లెటర్ అందనే లేదు. మనకున్న సమాచారం మీకు సమాచారం లేకపోవచ్చు సార్, మీకు సమాచారం లేకపోవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి ఆల్రెడీ లేఖ రాసింది సార్. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మాత్రమే ఎంక్వైరీ చేయమని చెప్పి రాసింది సార్. చూడండి, అది కావాలంటే మీకు పంపిస్తాను ఒకసారి. లేదు ఇది వారం రోజులు పడుతుంది. ఒక నిమిషం. దీంట్లో కేంద్ర సంస్థల ప్రమేయం ఉంది, అనుమతులు ఇవ్వటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఇది జరగలేదు కాబట్టి ఈ మొత్తాన్ని సిబిఐ అంటే సెంట్రల్ సంస్థ ఒకటి ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది కాబట్టి మేము ఇస్తున్నాము అనేది చెప్పడం జరిగింది. తర్వాత అందుకే వాళ్ళు నేషనల్ వాటర్ కమిషన్ కానీ వాటిని కూడా రిఫర్ చేయడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్టయితే ఇక్కడ మీరు అంటే సిబిఐ తీసుకున్న తరువాత ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మొత్తం కూడా అంటే బీఆర్ఎస్ కలిసిపోతుంది బీజేపీలో అన్న దానికి దీన్ని ఉపయోగించుకొని మీరు ఏమన్నా బీఆర్ఎస్ వాళ్ళని లాక్కుంటారా? ఈరోజు మీరు సార్ మేము ప్రజల పక్షాన ఉన్నాం సార్, ఎవరు లాక్కుంటూ వెళ్ళడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము కదా సార్. మేము తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నాం సార్. తెలంగాణ ప్రజల పక్షాన గొంతుకై వినిపిస్తాం కదా సార్. ఎవరో లాక్కెళ్తే వెళ్ళడానికి, ఎవరో గుంజుకుంటూ పోవడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము కదా సార్. మా కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణకు వారే శ్రీరామ రక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఎక్కడ కూడా తాకట్టు పెట్టకుండా ప్రగతి పదంలో ముందు నడుపుతున్నటువంటి వ్యక్తి మా కేసీఆర్ గారు సార్. సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్, మొన్న కాగ్ నివేదిక ఇచ్చింది సార్. చిన్న మాట, కాగ్ నివేదిక ఇచ్చింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలల దాకా 22 నెలల సమయం గడుస్తుంది కదా సార్. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా, ఒక తట్టడి మట్టెత్తకుండా, ఒక ప్రాజెక్ట్ కట్టకుండా, ఏం చేయకుండా 48,000 చిల్లర కోట్లు వాళ్ళు అప్పు చేసారు సార్. ఇప్పటికి వాళ్ళు తిరిగి వెనక చూసుకుంటే ఏం చేసిరంటే జీరో కదా సార్. ఆడ వాళ్ళు ఏమని చెప్తున్నారు, గత ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పు చేసిరు, అప్పులకు మేము మిత్తి ప్లస్ అసలు వడ్డీ 6,000 7,000 కోట్లు కడుతున్నామని ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు సార్. మొన్న కాగ్ నివేదిక ఇచ్చింది సార్. కాగులో ఏం చెప్పింది సార్, కేవలం 2,300 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నది. మరి వీళ్ళు అప్పులు తీసుకొచ్చి పెట్టిన పైసలు ఏడికి పోతున్నాయి సార్? ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్తారా సార్? ఇప్పుడు అప్పుల గురించి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కాళేశ్వరం స్కామ్ గురించి, ఇప్పుడు కాగ్ నివేదిక గురించి కాదు, ఇది కేవలం కాళేశ్వరం మీద జరిగిన స్కామ్ మీకు చెప్తున్నాను సార్. ప్రజల దృష్టిని మలచడం అవన్నీ జనరల్ అంశాలు. బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యారు అని చెప్పడానికి మాత్రమే ఇప్పుడు సిబిఐ ఇదే కాళేశ్వరం గురించి బీజేపీ స్టాండ్ చెప్పండి సార్. రైతులకు నీళ్లు ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా? రైతు పొలాలకు నీళ్లు ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా? రైతులు సస్యశ్యామలం కావద్దా? రైతు నేలలు రైతులకు ఫ్రీ కరెంట్ కానీ, రైతులకు మోటార్ల దగ్గర మీటర్ పెట్టకుండా రైతులకు నీళ్లు ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా? జనరల్ పాయింట్ కాదు సార్. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే మన్ను టెండర్లో సైతం మత్తలు దుంకినాయి సార్ చెరువులు. 2009 కంటే ముందు తెలంగాణ ఎట్లుండే, 2014 తర్వాత తెలంగాణ ఎట్లుంది అనేది మీరు గ్రహించాలి సార్. జల ప్రవాహం ఎవరు ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది తప్పుపడుతున్నారు. బీజేపీ స్టాండ్ చెప్పాలి కదా సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన బీజేపీ స్టాండ్ చెప్పాలి కదా సార్. కమిషన్ కంటే ముందే ఏంటి సార్ బీజేపీ స్టాండ్? సిబిఐ ఎంక్వైరీకి పంపించారు బీజేపీ స్టాండ్. కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కట్టారు, కూలిపోయింది, సిబిఐకి ఇవ్వండి. ఏడ కూలిపోయింది సార్? కూలిపోతే మేడిగడ్డ కూలిపోయింది అంటారు కదా సార్. మీరు రండి, నేను మీకు చార్జెస్ పెడతాను. 10 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి సార్.
దృఢంగా ఉంది సార్ మా మేడిగడ్డ. దాన్ని రిపేర్ చేయమని చెప్పేటువంటి దయనమైన పరిస్థితుల్లో మీరున్నారు సార్. మీ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇవ్వాల్సింది. కాదు నేనేమంటా సార్, మీరు కూలేశ్వరం అన్నాం కదా సార్, ఎక్కడ కూలిపోయిందో చెప్పాలి సార్. మీరు ఎక్కడ కూలిపోయిందో మీరు చెప్పాలి. 2 పిల్లలు కూలిపోతే 2 పిల్లలు రిపేర్ చేయని కేంద్రం నుంచి ఆదేశాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరున్నారు సార్. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాబట్టి మీరు దానిపైన గట్టి చర్యలు తీసుకుంటలేదు కదా సార్. మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్ఎన్టీ సంస్థని కేంద్రం ఆదేశించేది ఉండే. 20 నెలల సమయం గడుస్తుంది, దాన్ని రిపేర్ చేయమని చెప్పేసి మీరు చెప్పేది ఉండే సార్. అవును సార్, కేసీఆర్ లోపల ఎందుకు వేస్తారు సార్? కేసీఆర్ లోపల దేనికి వేస్తారు సార్? కాళేశ్వరం ఏమని జరిగింది సార్ చెప్పండి, ఏమని జరిగింది సార్? 83,000 కోట్ల ప్రాజెక్టు వాల్యూ అయితే 1,00,000 ఆయన మీరు కావాలంటే నేను మీకు పంపిస్తాను. ఓకే, చివరిగా ఏ స్టేట్మెంట్ పోతాడు సార్? ఎంత పోతాడా సార్? సార్ కేసీఆర్ గారి కోసం మేము ఎంత దూరమైనా మేము వెళ్తాం సార్. కేసీఆర్ గారిని మేము రక్షించుకుంటాం సార్. రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా మీ బీజేపీ పార్టీ మా కేసీఆర్ గారిని ముట్టుకోలేదు సార్. చూద్దాం అది. ఓకే, సాయిప్రమ్ గారు చివరిగా చెప్పండి, మీరు ఈ వ్యవహారంలో మొత్తం కూడా ఈ కవిత ఎపిసోడ్ అయితే చివరిగా హైలైట్ గా నిలిచింది. దీంట్లో మీరు ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వీటి నుంచి కూడా కవిత ఫాలోవర్స్ ని తీసేస్తున్నారు, దీంట్లోంచి కూడా తొలగిస్తున్నారు, బ్యానర్స్ తీసేస్తున్నారు. ఈ మొత్తం మీద చివరిగా ఉంటుంది మీ మీద పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా పార్టీ నుంచి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడనే దానికి కేసీఆర్ గారు తన సొంత బిడ్డ అయినా అదే చర్యలు తీసుకుంటాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సార్. బయట వ్యక్తి అయితే ఒక్కరు, కుటుంబ సభ్యులు అయితే ఒక్కరు అని చెప్పేసి కాదు సార్. పార్టీ లైన్ లో ప్రశ్నించినా అట్లానే బహిష్కరిస్తారు. ఈటెల రాజేందర్ ప్రశ్నిస్తే ఈటెల రాజేందర్ బహిష్కరిస్తారు. ఇప్పుడు మా పార్టీ విధి విధానాలు మాకుంటాయి సార్. సుందరయ్య గారు మా పార్టీ విధి విధానాలు ఇంటి మనుషుల్ని కూడా బహిష్కరిస్తారు. బీఆర్ఎస్ యొక్క ఏంటంటే ప్రశ్నించొద్దు, ఇది కుటుంబ పాలన, ఫ్యామిలీ పార్టీ. మీకు ఆ రకమైనటువంటి ఆలోచన పరాకాష్ట ఉంది కాబట్టి మీరు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. అవును సార్, మా హరీష్ అన్న గురించి కారుకి నేను ఓనర్ అంటే కారుకు ఓనర్. అవును సార్, మా హరీష్ అన్న గురించి కామెంట్ చేసింది సార్. ఇప్పుడు ఆ కార్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ అడిగితే ఫ్యామిలీ మెంబర్ కూడా ఫ్యామిలీ మెంబర్ కాదు సార్. ఓ అయ్యా, ఓ దొర, ఓ పెద్ద మనిషి సుందరయ్య గారు, మళ్ళా కూడా రిపీట్ చేస్తున్నా, హరీష్ అన్న గారు కుటుంబ సభ్యులు అని ఇంటి వరకు మాత్రమే. ఆయన తెలంగాణలో ఉద్యోగం చేసినటువంటి మహానాయకుడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ప్రజల పక్షాన నిలబడ్డటువంటి మహా వ్యక్తి మా హరీష్ అన్న గారు. మీకు మా హరీష్ అన్న గురించి తెలియదేమో, మీరు ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా హరీష్ అన్న గురించి మాట్లాడతారు సార్. ఇలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. సాయి ప్రేమ అవును సార్, మా పార్టీ మేము కరుడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలం సార్. మా పార్టీలో మేము కరుడుగట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము. హరీష్ అన్న క్రమశిక్షణ కలిగిన సార్. సార్ వినాలి సార్, మేము వెన్నుపోటు రాజకీయం చేసేవాళ్ళం కాదు సార్. మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలము. కేసీఆర్ గారికి వీర విధేయంగా మేము పనిచేసినాము. కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి మా హరీష్ అన్న సార్. అంటే మా హరీష్ అన్న గారి పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే మేము పడుండాలి సార్. తప్పు సార్ అది. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసే కంటే ముందు కొంచెం మీరు జాగ్రత్తగా మాట్లాడాలి సార్. మా హరీష్ అన్న గారు పార్టీ కష్టకాలంలో ఉంటే మా హరీష్ అన్న సార్ నిరాధారం కాదు. నేనేమన్నా సార్, జాగ్రత్త, సిబిఐ జాగ్రత్త. జైల్లో ఇప్పుడు కవితను నెట్టినప్పుడు ఏం చేశారు మీరు? సిబిఐని చంపేస్తారా? కార్యకర్తలు ఏం చేస్తారు? పేకలు కోసుకుంటారా? వాళ్ళ పేకలు కోస్తారా సిబిఐ? బరాబర్ మేము కేంద్రంపై మేము కొట్లాడతాం సార్. మేము కేంద్రంపై మేము కొట్లాడతాం సార్. అవసరమంటే మేము కేంద్రం మెడలు కూడా వస్తాం సార్. మేము కేంద్రం పైన ఎక్కడ మాట్లాడతామో గట్టిగా చేస్తామో దేశ్ కి నేత కేసీఆర్ అనగానే కదా సార్ మీరు అంతా ఒకటైరు. బీజేపీ పార్టీ ఇప్పుడు ఒకటి కాదు సార్. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, తెలంగాణ రాష్ట్ర ఆస్తులను, తెలంగాణ రాష్ట్ర యొక్క విధ్వంసాన్ని మీరు కంకణం కట్టుకున్నారు సార్. బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, ఈ తెలంగాణ విద్రోహులంతా శక్తులంతా ఒకటై తెలంగాణ దోచుకోవాలని చూస్తున్నారు సార్. సెంట్రల్ గవర్నమెంట్ కారు దగ్గర కూడా రాలే.
మేము కేంద్రం మీద కొట్లాడతాం, ఏం ఉండవు ఎన్ని ఊరికే మాటలు మాట్లాడుకోవడానికి 100% మీకున్న అవగాహన చాలా ఉందనుకున్నా సార్. కానీ మీకున్న అవివేకాన్ని చాలా చింతిస్తున్నా సార్. మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మీకు తెలియదు. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీకు కనీస అవగాహన లేదు. మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎన్ని మోటార్లు ఉంటాయి, ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని సొరంగాలు ఉన్నాయి, ఎంత నీటి ఎత్తిపోతలు ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఉందని కనీస అవగాహన లేకుండా మీతో మాట్లాడుతుంటే కేకే గారు మేము సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాము. వ్యక్తిగతంగా నువ్వు కామెంట్ చేసుకుంటాను. నీకు ఒక మాట మేము ఎక్కడ చెప్తాం సార్. నేనేమంటాను సార్, మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మీరు మాట్లాడండి. మీరు కాళేశ్వరం పైన కమిషన్ పైన మీరు మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు విడుదల చేసి మాట్లాడండి సార్. మీరు కేంద్ర ప్రభుత్వం వారు అంటే కేంద్రానికి ఎవరు భయం చేస్తే వాళ్ళు తానా, ఎవరు భయం చేయకపోతే వాళ్ళు తానా, అదే కదా సార్. అది పూర్తిగా అసంబద్ధమైన అవును సార్. ఇప్పుడు చిన్న మాట, సుందరయ్య గారు కాళేశ్వరం కూలిపోయింది కొట్టుకుపోయింది అన్నారు. కాళేశ్వరం కూలిపోలేదు కొట్టుకపోలేదు అని మేమంటాము. కాళేశ్వరం అంటే 2 పిల్లర్లు మాత్రమే కాదు సార్. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు ఉన్నాయి, 10 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల సొరంగం ఉన్నది, 1531 గ్రావిటీ కెనాల్ ఉన్నది, 98 ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి సార్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ రిజర్వాయర్లు ఉన్నాయి సార్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తున్నారు సార్ కాళేశ్వరం ప్రాజెక్టు. మొత్తం నీటి నిల్వ 240 టీఎంసీలు సార్. ఇది తెలుసుకొని మీరు మాట్లాడండి ముందు. ఏం రేట్ సార్? అదే కాళేశ్వరం మీరు మాట్లాడుతున్నారండి, మీరు డైవర్ట్ చేయకండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 పిల్లర్లు మాత్రమే కాదు, అవి రెగ్యులర్ థింగ్స్ అని మీరు ఈజీగా మాట్లాడతారు కావచ్చు. మీకు తెలంగాణ పైన మీకు చిత్తశుద్ధి మీరు ఈ రకంగా మాట్లాడారు సార్. మీరు తెలంగాణ పైన మీకు చిత్తశుద్ధి ఈ రెగ్యులర్ థింగ్స్ ఈజీ థింగ్స్ అని మీరు తీసి పడలేరు కదా సార్. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ గురించి కొట్లాడేది, తెలంగాణ గురించి నిలబడేది, తెలంగాణ గురించి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చేది మా బీఆర్ఎస్ పార్టీ సార్. అది మీరు గ్రహించాలి. మొత్తం కూడా బీఆర్ఎస్ 100% మాట్లాడుతాం సార్. మా పార్టీ ముఖ్యం, మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మా రైతాంగం ముఖ్యం, మా ప్రజలు ముఖ్యం సార్. మాకేంటంటే స్కామ్ ముఖ్యం. స్కామ్ దొరికిందో లేదో. థ్యాంక్ యూ సార్.